ఓ మహిళ తింటున్న కర్రీ పఫ్లో ఏకంగా పాము కనపడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. జడ్చెర్లలోని జోకీనగర్కు చెందిన శ్రీశైల అనే మహిళ తన పిల్లలను స్కూల్ నుంచి ఇంటికి తీసుకురావడానికి వెళ్ళింది. ఈ క్రమంలో మార్గ మధ్యంలో ఓ బేకరీ చూసిన పిల్లలు పఫ్లు కావాలనుకోవడంతో జడ్చెర్ల పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న శ్రీ లక్ష్మీ అయ్యంగారి బేకరీలో 2 ఎగ్ పఫ్లు 2 కర్రీ పఫ్లు కొనుగోలు చేసింది. ఎగ్ పఫ్లను పిల్లలిద్దరూ బేకరీలను తినేశారు. కర్రీ పఫ్లను శ్రీశైల ఇంటికి పార్సిల్ తీసుకువచ్చింది. ఇంటికి తీసుకువచ్చి కర్రీ పఫ్ను తిందామని స్టార్ట్ చేసింది. అంతే, పఫ్లో కనిపించిన దృశ్యం చూసి శ్రీశైల పై ప్రాణాలు పైనే పోయాయి. ఆమె కర్రీ పఫ్ తిందామని కొరకగా అందులో చచ్చిన పాము పిల్ల కనిపించింది. దాన్ని చూసి ఆమె షాక్తో వణికిపోయింది. కొంచెం ధైర్యం చేసి దాన్ని అలాగే తీసుకెళ్లి బేకరీ వాళ్ళని నిలదీసింది. అయితే ఇది బేకరీ నిర్వాహకులు దీనిపై నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో పాటు ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు జరగడం సహజమేనని, ఇలా చాలాసార్లు వస్తుంటాయని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. అంతేకాక ఆ మహిళ వద్ద నుంచి పాము పిల్ల ఉన్న కర్రీ పఫ్ను లాక్కునే ప్రయత్నం చేశారు. దీంతో ఆ మహిళ అదే కర్రీ పఫ్ తీసుకొని జడ్చెర్ల పోలీస్ స్టేషన్కు వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే బేకరీ వద్దకు చేరుకొని ఆహార పదార్థాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని ఫుడ్ ఇన్స్పెక్టర్కు సమాచారం అందించారు. కాగా ఫుడ్ ఇన్స్పెక్టర్ ఇచ్చే నివేదిక ఆధారంగా బేకరీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్ధమయ్యారు. ఇక కర్రీ పఫ్లో పాము వెలుగు చూసిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.